విషయాలు మనం వింటూ ఉన్నాం, వాటిని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. మరి యథావిధిగా మనం చదువుకునే మత్తయి సువార్త 25వ అధ్యాయము మనం చదువుతున్న మాట ఆ 8-9 వచనం చదువుతారా? మత్తయి సువార్త ఎవరైనా చదువుతారమ్మా? బుద్ధి లేని ఆ కన్యకులు మా దివిటీలు ఆరిపోచున్నవి గనుక మీ నూనెలో కొంచెం మాకీయుడని బుద్ధి గలవారిని అడిగిరి. అందుకు బుద్ధి గల కన్యకులు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కొండని చెప్పిరి. అంతట వారు కొనబోచుండగా పెనుడు కుమారుడు వచ్చి సిద్ధపడి ఉన్న బుద్ధిగల కన్యకులు అతనితో కూడా పెండ్లి విందుకి లోపలికి వెళ్ళిపోయిరి. అంతటా తలుపు వేయబడును. ఆ తర్వాత తక్కిన కన్యకులు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగ్గా, మిమ్మల్ని నేను ఎరుగను, మీతో నిత్యంగా చెప్పుచున్నాను, ఆ దినమైను ఆ గడియను మీకు తెలియదు గనక మెలకువగా ఉండమని చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మనము ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం చదువుతున్నప్పుడు ఒక గుంపు కనబడుతుంది. అక్కడ ఆ గుంపు ఎవరని యోహాను పెద్దల్లో ఒకటితో అడుగుతున్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది? యోహాను అడుగుతున్నాడా, ఎవరు వీళ్ళు అంటే, ఎవరు వీరని అడుగుతుంటే యోహాను అంటున్నాడు, అది నాకు తెలియదు, మీకే తెలియదు అంటున్నాడు. అంటే అందుకు ఆయన ఏమన్నాడంట, వీరు ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియని అతడు ఎలాగో నాతో చెప్పును, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రె పిల్ల రక్తములు తమ వస్త్రములు ఉదుక్కొని వాటిని తెలుపు చేసుకునిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. గమనించండి, ఈ రోజున 2 సంఘాలు ఉన్నాయి, ఒకటి బుద్ధి కలిగినది, ఒకటి బుద్ధి లేనిది. అయితే ఇప్పుడు వర్తమానంలో కూడా బుద్ధి గల కన్యకులు, బుద్ధి లేని కన్యకులు ఉన్నారా అని ప్రశ్న ఉంది. ఉన్నారా అంటే ఉన్నారు. వాస్తవంగా చెప్పాలంటే సంఘములో ఎప్పుడు కూడా 3 రకాల విశ్వాసులు ఉంటారు. కుటుంబంలో కూడా 3 రకాల ప్రజలు ఉంటారు. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. అందరూ ఒకే మైండ్తో ఉండరు, అందరూ ఒకే మనసుతో ఉండరు, అందరూ ఒకే ఆలోచనతో ఉండరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ దేవుడు తన మనసుతో మనందరినీ ఐక్యపరచాలనుకుంటున్నాడు. ఆయన మనసుతో మనం అందరం ఐక్యమవ్వాలని కోరుతూ ఉన్నాడు. ఇక్కడ పలు రకాల మనసులు ఉన్నాయి. ఈరోజు వాక్యం చెప్తున్నాను నేను. ఈ వాక్యం చెప్తున్నది కొంతమందికి ఒకలా అర్థమవుతుంది, కొంతమందికి మరొకలా అర్థమవుతుంది, కొంతమందికి అస్సలు అర్థం కాదు. ఎంతమందికి అర్థమవుతుంది? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ నువ్వు ఏ హృదయం దగ్గరకు వచ్చావో దాన్ని బట్టే దేవుడు నీతో మాట్లాడతాడు. నువ్వు వచ్చిన విధానం బట్టే దేవుడు నీతో సంధిస్తాడు. ప్రభా నువ్వు నాతో మాట్లాడు. ఆ బుద్ధి లేని కన్యకలు ఎవరు, ఆ బుద్ధి గల కన్యకలు ఎవరు, నువ్వు ఒక దృక్పథంతో లేకపోతే ఒక ఆలోచనతో ఇక్కడికి వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా నీతో ఏం చేస్తాడు? మాట్లాడతాడా? ఆయన మాట్లాడే దేవుడా? హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాట్లాడే దేవుడండి. మాట్లాడని రాయి చెట్టు కాదైనా. ఆయన నువ్వు మాట్లాడితే ఆయన మాట్లాడే దేవుడు, నువ్వు పలికితే ఆయన పలికే దేవుడు, ఆయన నువ్వు పిలిస్తే పలికే దేవుడు, ఆయన నువ్వు అడిగితే ఇచ్చే దేవుడు, నువ్వు వెతికితే దొరికే దేవుడు. ఆయన ఇచ్చిన వాగ్దానం మీద ఆయన నిలబడే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, ఇప్పుడు సమయం ఆసన్నమైంది. ఇప్పుడు మనం ఎటువంటి సమయంలో ఉన్నాం? ఇది ఎటువంటి సమయం అంటే బుద్ధి లేని కన్యకులు, బుద్ధి గల కన్యకులు దివిటీలను సిద్ధపరచుకున్న సమయం. కానీ అందరూ సిద్ధపరచుకున్నారా? లేరండి. ఇక్కడ కూడా సంఘంలో అందరూ సిద్ధపరచుకుంటారంటే అందరూ సిద్ధపరచుకోరు. దాని కొరకు ఆశ కలిగిన వాళ్ళు, తపన కలిగిన వారు ఉన్నారు. 3 రకాల విశ్వాసాలు ఎప్పుడు సంఘంలో ఉంటారు. 3 రకాల ప్రజలు, విశ్వాసులు, వేషధారులు, అవిశ్వాసులు ఎప్పుడు కూడా సంఘంలో ఉండాల్సిందే. మనం ఏ జాబితాకు చెందిన వాళ్ళం? నేను చెప్పేది ప్రపంచవ్యాప్తంగా చెప్పట్లేదండి. ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు, ప్లస్ సంఘంలో కూడా ఉన్నారని చెప్తున్నాడు. మనం ఏ కోణానికి చెందిన వాళ్ళం?
మనం బుద్ధి గల కన్యక వలె జీవిస్తే ఆ బుద్ధి గల కన్యక దేనికి సిద్ధపడుతుందో మనం కూడా అదే కలిగి ఉంటాం. మరి బుద్ధి లేని కన్యక అసలు ఏం పట్టించుకుంటుంది? ఆమె ఏం కలిగి ఉంది? దేవునికి స్తోత్రం. ఆమె ఏం కాబోతుందో తెలుసా? విడవబడుతుంది. ఆ రోజు తలుపు కొడతదంట. అయ్యా తలుపు తీ, మేము ప్రార్థనలకు వచ్చాం, మేము పాటలు పాడాం, నీ నామాన్ని అరిసాం, కేకలు పెట్టాం, బొబ్బలు పెట్టాం, స్వాత ప్రకటించాం, డబ్బులు ఇచ్చాం, అన్నీ చేసాం, మాకు తలుపు తీ. ఆయన ఏమన్నాడు? మీరెవరో నాకు తెలీదు, నేను ఎరుగును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 7:21 వచ్చును. త్వరగా ప్రభువా ప్రభువా అను పిలిచు ప్రతివాడు పరలోక రాజ్యము చేరడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడు ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున అద్భుతాలు చేయలేదా, నీ నామమున దెయ్యాలు వెళ్ళగొట్టలేదా అని చెప్పుదురు. అప్పుడు నిన్ను మిమ్మల్ని ఎన్నడును ఎరగను. దేవునికి స్తోత్రం. కాబట్టి అక్రమం చేయవాలన్న యొద్ద నుండి పోండమంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు క్రమం అనేది మన జీవితంలో ఉండాలి. అక్రమం అంటే ఏంటో తెలుసా? ఏదో పైకి భక్తి పనుల వల్ల మనం జీవించడం అది అక్రమం అండి. క్రమమైన వాడు భక్తి పనుల వల్ల జీవించడం కాదండి, ఇతడు నిజమైన క్రైస్తవుడు అని చెప్పుకున్నట్లుగా జీవిస్తాడు. అక్రమమైన వాడు తను చూపించుకుంటాడు. ఈరోజు మనం చూపించుకోవద్దు. అక్కడ ప్రజలు ఏం చేస్తున్నారు? యేసు ప్రభుకు చూపించుకుంటారంట. ప్రభువా మేము దెయ్యాలు వెలగొట్టలేదా, మేము అద్భుతాలు చేయలేదా, నీ నామన ఆశ్చర్యకార్యాలు చేయలేదా, మేము ప్రవచించలేదా, మేము పాటలు పాడలేదా, మేము అది చేయలేదా, మేము ఇది చేయలేదా అంటే ఆయన అంటున్నాడు అక్రమము చేయవాలారు నా యొద్ద నుండి పోండి. మనం ఆ జాబితాలో ఉందామా? క్రైస్తవుని అనిపించుకుందామా లేదా క్రైస్తవునిగా జీవిందామా? అనిపించుకోవడం కాదండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక క్రైస్తవుడుగా జీవించకపోవడం వల్లే మనకి ఇన్ని శ్రమలు. హల్లెలూయా. ఎదటివాడు నమ్మకపోవడానికి కారణం మనమే. ఎదటివాడు నువ్వు వాక్యం చెప్పినా వినకపోవడానికి కారణం మనమే. దేవునికి స్తోత్రం. అవునా కదా చెప్పండి. ఆమేన్. మన యాటిట్యూడ్ మారలేదు, మన ప్రవర్తన మారలేదు, మన స్థితి మారలేదు, మన చూపులు మారలేదు, మన ప్రవర్తన మారలేదు, మన నడక మారలేదు, మన మాటలు మారలేదు, మన పరిస్థితి ఏమీ కూడా మారలేదు. కానీ మనం ఏం చేస్తామంటే నీటిలో పోయి రక్షణ పొందుకుని వచ్చామంతే. కానీ మారాల్సింది ఏంటి? మన మాట మారాలి, మన ప్రవర్తన మారాలి, మన స్థితిగతులు మారాలి, మన నడక మారాలి. బుద్ధిగల కదిక ఎలా మారుతుందంటే తను మార్చుకోవడానికే ప్రయత్నం చేస్తుంది. నేను మారను అని కూర్చున్నది అనుకోండి, ఆమె బుద్ధిగల కనిక కాదు, ఆమె బుద్ధి లేని. నేను మారను ఆడు అలాగే చెప్తాడులే అనుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. అతను అలాగే అరుస్తాడులే అనుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. చూడండి, నేను మారను అని అంటే నేను ఎంతే, నేను ఎలాగే ఉంటాను అని అంటావా? నువ్వు మారకపోతే నువ్వు క్రైస్తవుడు కాదు, నువ్వు బుద్ధి లేని కన్నికవే. బుద్ధి గల కన్నిక ఎప్పుడు కూడా తను మార్చుకోవడానికి, ఇంకా ప్రభువా నీకు నేను ఏం వ్యతిరేకమైన కార్యాలు చేస్తున్నానా, నా జీవితంలో వ్యతిరేకమైన కార్యాలు ఉన్నాయా, ఒకవేళ నాకు అవి ఉంటే నాకు బయలుపాటు ఇవి ప్రభువా, నేను వాటిని బయటికి నెట్టివేయనట్లుగా నాకు సహాయం దయచే ప్రభువా అని మంట కలిగి తన దీపాన్ని ఎప్పుడు కూడా ఏం చేస్తుంది? చెప్పండి అమ్మ, ఏం చేస్తుంది? వెలిగించుకుంటుంది. నువ్వు నిత్యము వెలగాలి క్రైస్తుని వలె. నువ్వు లైట్ హౌస్ వలె ఉండాలి ఈ లోకములకు. దేవుడు లోకములకు వెలుగు ఉన్నాడల్లా మీరును వెలుగే ఉన్నారన్నాడు. ఆయన వాక్యం అయితే మనం కూడా వాక్యమై ఉన్నాం. ఆయన ఏమై ఉన్నాడో మనం కూడా అదే ఉన్నాం. మనం దొంగలై ఉన్నాం అనుకోండి, ఆయన కూడా ఏమై ఉన్నాడు? అయితే చెప్పండి. మనం దొంగలుగా జీవిస్తే ఆయన కూడా ఏమై ఉన్నాడు? దొంగ ఉన్నాడా? మన రౌడీలుగా జీవిస్తే ఆయన కూడా రౌడీ ఉన్నాడా? మన అబద్ధాలు ఆడుకుంటూ జీవిస్తే ఆయన కూడా అబద్ధికుడై ఉన్నాడా? ఆయన ఏమై ఉన్నాడో మనము కూడా అదే సేమ్ అయి ఉన్నాం.
ఆయన ఏమై ఉన్నాడో మనం కూడా అదే ఉన్నాం. ఆయన వాక్యమే ఉన్న దేవుడు, ఆయన ఆత్మ అయిన దేవుడు, ఆయన సత్యవంతుడు, ఆయన నిజాయితీపరుడు, ఆయన అందరికంటే మహాత్మ్యము గల మహారాజు, ఆయన అందరికంటే పైన మహాత్మ్యము గల మహారాజుగా ఉన్నాడు. ఆయన సంపన్నుడైన దేవుడైతే మనం కూడా సంపన్నులమే. నీకు ఇవ్వబడిన దీవెనేడు తెలుసా? చాలా మంది దీవెన అంటే ఏమనుకుంటారంటే నాకు ₹1,00,00,000 వచ్చాయి కాబట్టి నేను దీవించబడ్డాను అనుకుంటారు. నో సార్, అన్యుడు కూడా దీవించబడుతున్నాడు. ఎంతో మంది బిల్ గేట్స్ ఉన్నారు, ఎవరు కూడా దేవుని నమ్మట్లే. వారి బిల్ గేట్స్, వాళ్ళ డబ్బు, వారి ధనము, వారి యొక్క సంపాదన ఎవరు కూడా నెత్తిమే పట్టుకోరు, ఎవరు కూడా ప్రాణాన్ని కాపాడుకోలేరు. మైకేల్ జాక్సన్ ఎంతమంది తెలుసు? తన ప్రాణం కాపాడుకోవడానికి ఇంచుమించు గంటకి డాక్టర్లు ఎప్పుడు కూడా ఏం చేసేవారంట? చుట్టూ ఉండేవారంట. అతనికి ఏదైనా త్రాగడానికి ఇవ్వాలంటే ముందు వీళ్ళు చెక్ చేయాలి, వీళ్ళు తాగాలి, అప్పుడు అతనికి ఇవ్వాలి. ఆ తాగే డ్రింక్ను కూడా వాళ్ళు ఏం చేయాలి? శుద్ధి చేయాలి, పరిశోధించాలి. ఆయన తినే ఆహారము పరిశోధించాలి. ప్రతిదాన్ని అతడు డబ్బు పెట్టి కొనుక్కున్నాడు. కానీ 50 సంవత్సరాలు రాకుండానే ఏమయ్యాడు? మరి బైబిల్ చెప్తుంది, నా వల్ల మీరు దీర్ఘాయువులు అవుతారన్నారు. మనుషుల వల్ల కాదండి, మనుషుని జ్ఞానం వల్ల కాదండి. ఇంతలో ఉండే అంతలో ఆవిరివైపోయి ఆవిరి వంటి వారం మనం, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారం మనం. ఎప్పుడు పోతామో తెలీదు. రాత్రి అనుకుంటూ ఉన్నాను మైండ్లో, ఆ పాస్టర్ గారు పోయారు, చిన్న వయసే, ఏమో ఎప్పుడు ఎలా పోతామో తెలీదు. మనం ఏమీ కాదు కానీ సిద్ధపడి ఉండాలి. ఎప్పుడు పోయినా రెడీగా సిద్ధపడి వెళ్ళిపోవాలా. మన టైం మన చేతిలో లేదు. ఇంకా నేను చేసేది తక్కువేమో ప్రభువా, ఇంకా నేను నీ కొరకు ఏది చేయాలో నా ద్వారా జరిగించవలసిన కార్యాలన్నీ చేసుకో ప్రభువా, నన్ను ఆ విధంగా వాడుకో. ఇంకా నాలో లోపాలు ఉంటే సరిచేయ ప్రభువా, నన్ను కొట్టు ప్రభువా, నన్ను తిట్టు ప్రభువా, నన్ను సరిచేయి. అది నిజమైన బుద్ధి గల కన్నికల మాట్లాడే మాట. మరి బుద్ధి లేని కనిక నా ఇష్టం అంతా నీ ఇష్టం, అవునా కదా? ఎవడేమన్నా నేను విన్నావు, నా మాట నేనే విన్నా అంటాడు. నా మాట నేనే విన్నా అంటాడు. వాడి మాట వాడే వినకపోతే ఇంకా వాడికి ఎవరు చెప్తారు? ఇంకా దేవుడు చెప్పినా కూడా విన్నప్పుడు వాడు ఎందుకు భక్తి చేయడం? దేవునికి స్తోత్రం. ఎలాంటి ప్రజలు ఉన్నారు ఈ లోకంలో, ఎలాంటి స్థితిగతులు ఉన్న ప్రజలు ఉన్నారు ఈ లోకంలో. అందరూ ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారు అని గుర్తించి మనం భక్తి చేసినప్పుడు మనం ఎలా భక్తి చేస్తాం తెలుసా? భయపడి. దేవుడు అంటే ఈరోజు భయం లేదంటే, దేవుడు అంటే ఈరోజు భయం అనేది లేదు, అవునా కాదా? చెప్పాలండి, భయం అంటే ఎలా ఉంటాం? పాస్టర్ గారు ఈరోజు ఎక్కడైనా కోటాలు ఉన్నాయా, వద్దాం అనుకుంటున్నామండి అని ఏనాడైనా ఎప్పుడైనా ఎవరైనా ఈ పాస్టర్ గారిని అడిగారా? ఏనాడైనా ఎప్పుడైనా ఇన్ని సంవత్సరాలు పాస్టర్ గారు ఎక్కడికైనా నువ్వు ఊరు వెళ్తున్నారా, చెప్పండి పాస్టర్ గారు, మేము కూడా ఖాళీ చేసుకుని వస్తాం పాస్టర్ గారు. వాయ్? ఎందుకని? ఎల్లప్పుడు పని 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 పని. నీ పని నీ కుటుంబాన్ని పోషిస్తుంది, కానీ నువ్వు దేవుని కొరకు ఏదైనా చేసావని అడిగితే నువ్వేం చెప్తావు? సాక్ష్యం. నువ్వు రీజన్ ఏం చెప్తావు దేవుని కొరకు? ప్రభువా, ఇంతకాలం నన్ను బ్రతికించావు, నీ కొరకు నన్ను సాక్షిగా వాడుకో. ఒక్క పాట పాడినా చాలు ప్రభువా, ఒక్క ప్రార్థన చేసినా చాలు ప్రభువా, నన్ను ఏదో విధంగా నీ కొరకు వాడుకో. నేను అనుకుంటూ ఉండేవాడిని, సేవకులు బ్యాగులు మోస్తే చాలు అనుకునేవాడిని నేను. అలా ఒక సేవకుడికి కూటమైతే యాంపుల పేరు బిగించాలి, లైట్లు కట్టేయాలి, కుర్చీలు వేసేయాలి, చేపలు వేసేయాలి, ఏడ్చేసేవాడిని. ఒకవేళ పనికి వెళ్తే ఏడ్చిపోనండి, జరిగితేనే చెప్పాలా. నేను ఏడ్చిన దినాలు ఉన్నాయో లేదో దేవునికి నేను లెక్క అప్పగించుకోవాలి. ఇక్కడ చెప్పడం కాదు, ఇక్కడ చెప్పడం చాలా ఈజీగా ఉంటుంది. ఎన్నోసార్లు సముద్రంలో ఒంటరిగా ఏడ్చిన రోజులు ఉన్నాయి, ఎన్నోసార్లు సముద్రంలో ఏడ్చిన రోజులు. ప్రభువా, నేను నీ సన్నిధిని పోగొట్టున్నాను ప్రభువా, అక్కడ వాక్యం ఏమొచ్చిందో నాకు తెలియదు ప్రభువా, నన్ను ఏదైనా కూట ఉందనుకో, సాయంత్రంకి వచ్చేస్తాం, సాయంత్రంకి వెళ్ళిపోతామని, ఈ లోపల తుఫాన్ రేగిపోయింది, అక్కడే ఉండిపోవాల్సిన పరిస్థితి. ఎంతగా ఏడ్చివాడినో అంటే తపన ఉండేది. ఈరోజు తపన లేకుండా, మంట లేకుండా దేవునికి పరిచర్య మనం ఏం చేయగలం? అలాంటి తపన మంట ఉంది కాబట్టి
నా మంట తీర్చడానికి, నా తపన తీర్చడానికి దేవుడు నన్ను ఈ పనిలో పెట్టాడండి. ఏదైనా నేను ఒక ఆదివారం ఆరాధన మానేశానంటే, నేను ఈ సేవకు వచ్చిన తర్వాత ఒక్కసారి మానేశాను. ఎప్పుడో మీకు తెలుసు. అప్పుడు కూడా నేను లైవ్లో కూర్చుంటూ విన్నాను. హాస్పిటల్లో ఉన్నప్పుడే, కిడ్నీ ఆపరేషన్ జరిగినప్పుడే. అంతకి నాకు బాగపోతే ఆరాధనలో కూర్చుని ఇక్కడ వాకింగ్ చెప్పే వాళ్ళు కూడా ఉండేవారు. ఎన్నడు బుధవారం ప్రార్థన అయినా నాకు బాగోపోయినా నేను కింద పోయి పడుకునే రోజులు లేవు. ఇక్కడ పడుకున్నైనా వాక్యం వింటాను, ఇక్కడ పడుకున్నైనా నేను ఆయన ఆరాధిస్తాను. ఏమండి కాదా? ఆమేన్. నువ్వు బాగోలేనప్పుడు, నువ్వు రోగంతో ఉన్నప్పుడు నువ్వు హాస్పిటల్కి వెళ్ళకుండా ఇంట్లో కూర్చో. నువ్వు బాగుపడతావా? ఏమవుతావు? నువ్వు ఇంకా బలహీనమైపోతావు. బలహీన సమయంలో నువ్వు దేవుని మందిరానికి వచ్చి కూర్చో, బలవంతులుగా నువ్వు తిరిగి వెళ్తావు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కాబట్టి గమనించండి, ఈ రోజున బుద్ధి గల కన్నిక ఏ విధంగా జీవించబోతుందో, బుద్ధి లేని కన్నికలు ఏ విధంగా ఆరాధన త్రోసివేస్తున్నారో, ఈరోజు వర్తమానం ఏ విధంగా త్రోసివేయబడుతుందో ఒక్కసారి ఆలోచన చేస్తూ ఉన్నారా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గమనించండి, నోవాహు ఓడలోకి వెళ్ళేంత వరకు కూడా ఆ ఉగ్రత అంటే ఏంటో తెలీదు. ఈరోజు మనము ఆ యొక్క ఎత్తబాటులోకి వెళ్ళేంత వరకు కూడా ఈ భూమి మీదకి ఎలాంటి ఉగ్రత రాబోతుందో మనకు తెలియదు. కానీ దేవుడు చెప్తూ ఉన్నాడు, ఎలాంటి శ్రమలు రాబోతున్నాయో చెప్తూ ఉన్నాడు. వాటిని తప్పించుకోవడానికి మార్గాలు మన ముందే పెట్టాడు. బుద్ధిగల కన్నిక వాటిని అనుసరిస్తుంది, బుద్ధిగల కన్నిక వాటిని పట్టుకుంటుంది, బుద్ధిగల కన్నిక వాక్య ప్రకారంగా జీవిస్తుంది, బుద్ధిగల కన్నిక ఎత్తబాటు కొరకు ప్రార్థిస్తుంది, బుద్ధిగల కన్నిక ఎప్పుడు దేవునితో సహవాసం కొరకు ఎదురు చూస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నిశ్చయంగా గమనించండి, ఆ బుద్ధి లేని కన్నిక శ్రమల గుండా వెళ్ళాలి, శ్రమల గుండా ప్రయాసపడాలి, కష్టపడాలి. అంతకుముందే ఓడలోకి వెళ్ళక ముందే సంతోషంగా దేవునితో ఇష్టంగా నడిచి ఆనందంగా రాజ్యంలోకి వెళ్ళిపోయిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరు? మరి ఇక్కడ ఆనోకులు ఉన్నామా? 7వ వాడైన ఆనోకు ఎక్కడ ఉన్నాడా? ఈ 7 సంఘ కాలంలో 7వ వాడైన ఆనోకు ఎత్తబడినట్లుగా 7వ సంఘ కాలంలో, లవోదిక సంఘ కాలంలో 7వ వర్తమానము కింద ఆ దూత ప్రత్యక్షతతో మనం కూడా సిద్ధపడి రెడీగా ఉన్నాం. ఆ దూత అంటున్నాడు, ఇదిగో పెండ్లి కుమారుడు, ఆయన ఎదుర్కొన్న రండి. ఆయన ఎక్కడున్నాడండి? ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన? ఆయన ఇక్కడ ఉన్నాడు, ఆయన మనలో ఉన్నాడు, ఆయన నీలో ఉన్నాడు. ఆయన కలుసుకోవడానికి అన్ని ఆటంకాలు పెట్టుకుంటున్నారు. ఎలాంటి ఆటంకాలు తెలుసా? చాలా, అవి చెప్పుకోండి, చాలా ఫూలిష్నెస్. ఏమంటారు అంటే బుద్ధి లేని కారణాలు మాట అండి. బుద్ధి లేని కారణాలు చెప్తూ ఉన్నారు ఆరాధన చేయడానికి. దేవునికి స్తోత్రం. బుద్ధి లేని కారణాలు అంటే ఏంటి? నువ్వు రాగల స్థితి ఉండి కూడా నువ్వు దేవుని సన్నిధికి రాలేకపోతున్నావు అంటే అదేం కారణం చెప్పండి? ఫూలిష్నెస్ కాదా? అది ఫూలిష్ కాదా? అది బుద్ధి లేని కారణం కాదా? ఏంటి? ఆరాధనకు రావడానికి మా చుట్టాలు వచ్చారు, అది ఫూలిష్ కారణం కాదా? చెప్పండి. చుట్టం ఎప్పుడూ వస్తాడు, వెళ్ళిపోతాడు, కానీ దేవుడు నీ కోసం వచ్చినప్పుడు ఆయన నీ కొరకు చూస్తాడు. నువ్వు దేన్ని చూస్తున్నావు? ఇక్కడికి వచ్చి దేన్ని చూస్తున్నావు? దేవునికి స్తోత్రం. అక్కడ రాయబడి మాటను గుర్తుపెట్టుకుంటారు. అక్కడ దేవుడు చెప్పాడు కాబట్టి ఆ మాట రాశాను నేను. బండ నుండి ఊరుడు ఓటాను వర్తమానంలో చెప్తున్నాడు, ఆలయమునకు వెళ్ళే విషయంలో స్త్రీ లేదా పురుషుడు ఎవరైనా సనిగి నీడల ఆలయమునకు వెళ్ళుటలో విసుగుదల ఎవడపోతాడు ఆత్మాన ఆరాధనకే? ఎందుకు? అక్కడ పోయి ఎవడు కూర్చుంటాడు? ఇంట్లో పోయి కూర్చుని మాంసం కూర వండుకొని శుభ్రంగా బిర్యానీలు వండుకొని గారెలు వండుకుని తినక? నో సార్, నో సిస్టర్స్. వాళ్ళు ఎక్కడున్నారో తెలుసా? ప్రయాణంలో లేరంట, ప్రయాణానికి సిద్ధంగా లేరంట. మరి ఎక్కడున్నారు? ఏదైనా ఊర్లో వెళ్తారు, అప్పుడే పెట్టుకుంటారు మార్కెట్లకు, అప్పుడే పెట్టుకుంటారు షాపింగ్లకి, అప్పుడే పెట్టుకుంటారు ఆరాధన టైంలోనే, అప్పుడే పెట్టుకుంటారు ప్రోగ్రామ్స్. నో,
నువ్వు బుద్ధి గల కన్నికవైతే ఆరాధన క్రమంలో నువ్వు ఆరాధన చేయడానికే ముందు ప్రిఫరెన్స్ ఇవ్వాలి. నువ్వు ఎవరిని ఆరాధిస్తున్నావు అంటే జీవము గల దేవుని. ఆయన అగ్ని స్తంభం ఉన్నాడు, ఆయన దహించు అగ్ని ఉన్నాడు. ఫూలిష్నెస్ విశ్వాసులు సిద్ధంగా లేరంట, బుద్ధి లేని కనికులు సిద్ధంగా లేరంట. ఏదో పొరపాటు ఉంది. దేవుడు అన్నాడు ఎక్కడో ఏదో పొరపాటు ఉంది. నువ్వు మందిరానికి వెళ్ళడం అంటే ఏంటో తెలుసా? పరలోక రాజ్యానికి వెళ్ళినట్లుగా నువ్వు దాన్ని తలంచాలని చెప్పాడు అక్కడ. ఏంటండి అమ్మ చెప్పాలి, నిజమేనా? మనం ఎక్కడికి వచ్చి ఉన్నాం అమ్మ? ఎక్కడికి వచ్చి ఉన్నాం మనం చెప్పాలి. హల్లెలూయా. నువ్వు పరలోక రాజ్యానికి వచ్చినట్లుగా నువ్వు తలస్తేనే నువ్వు పరలోక రాజ్యంలో ఉంటావు. ఇది నెవిల్ గారి సంఘం, లేకపోతే ఆ బిల్డింగ్ పైన ఉన్న సంఘం, లేదా అక్కడ 4 స్తంభాలు ఉన్నా అక్కడ ఏదో వేసి అలా కూర్చోబెట్టారు, వాక్యం చెప్తారు. ఇది కాదండి, ఇది ఆ స్థలం కాదండి. ఇది ప్రతిష్ఠించబడిన పరలోక రాజ్యపు ఒక స్థలమే అండి. నువ్వు వచ్చుచున్నది పరలోకపు గవిలోకి వస్తున్నావండి. ఈ పరలోకపు గవిలోకి వచ్చినప్పుడు ప్రశాంతమైన వాతావరణం కావాలంటే, నువ్వు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలంటే, నీకు శ్రమల నుండి విడుదల కావాలంటే, శోధల నుండి విడుదల కావాలంటే, ఆ బుద్ధి గల కన్నిక వల్ల నువ్వు జీవించాలంటే ఎప్పుడు దేవుని సన్నిధిని ప్రేమించండి, దేవుని సన్నిధిని వెతకండి. వెతుకువారు దొరుకుతాడైనా. నువ్వు ఇక్కడ వెతకపోతే అక్కడికి ఎలా వెళ్తావు? నువ్వు ఇక్కడ వెతకపోతే అక్కడికి ఎలా వెళ్తావు? నువ్వు దేవుని సన్నిధికి రాకుండా అక్కడికి ఎలా వెళ్తావు? హల్లెలూయా. మనం ఇక్కడ వారం కాదు, మనం అక్కడ వారము. మనం ఈ రాజ్య సంబంధులు కాదు, మనం ఆ రాజ్య సంబంధులము. మనం ఇక్కడికి వస్తే అక్కడికి వెళ్ళినట్టే. అందుకే పాట ఉంది, ఇక్కడ ఉన్నాము కాబట్టి అక్కడ ఉన్నాము, అందుకే ఆత్మముద్ర పొందుకున్నాము. నేనిక్కడ ఉన్నాను కాబట్టే అక్కడ ఉన్నాను, అందుకే ఆత్మముద్ర పొందుకున్నాను. యేసయ్యా 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 నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. ముద్రించావు నన్ను నీ ఆత్మ చేత, విమోచన దినము వరకు. ముద్రించావు నన్ను నీ ఆత్మ చేత, విమోచన దినము వరకు. హల్లెలూయా హల్లెలూయా. ఎక్కడున్నారంట మీరు? ఇక్కడ ఉంటే అక్కడ ఉన్నట్టంట. ఇక్కడ నువ్వు వాక్యాన్ని వింటే అక్కడ ఆయన వాక్యాన్ని విన్నట్టంట. నువ్వు ఇక్కడ ఆయన స్వీకరిస్తే ఆయన స్వీకరించినట్లంట. ఇక్కడ నువ్వు ఆయన కొరకు సాక్ష్యం ఇస్తే అక్కడ నీకు ఆయన సాక్ష్యం ఇస్తున్నాడంట. హల్లెలూయా హల్లెలూయా. నువ్వు ఉన్న స్థలం ఏంటో ఎరిగి ఉన్నావా? నువ్వు ఉన్న స్థానం ఏంటో నువ్వు ఎరిగి ఉన్నావా? నీవేమైనా నువ్వు ఎరిగి ఉన్నావా? దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బుద్ధి లేని కన్నికలు విడవబడతారు. వాళ్ళు మహాశ్రమల గుండా వెళ్తారు. వాళ్ళు ఎక్కడికి వస్తారంట, అక్కడికి. అప్పుడు యేసుక్రీస్తు రక్తంలో వారు వస్త్రాలు ఏం చేస్తారంట? ఉతుక్కుంటారంట. గొప్ప జనసమూహం రాబోతుంది. అయితే గమనించండి, వారు పెండ్లి విందును పోగొట్టుకుంటున్నారు. పెండ్లి కుమారుడితో పెండ్లి విందును పోగొట్టుకుంటున్నారు. వారు 1000 ఏళ్ల పాలన పోగొట్టుకుంటున్నారు. వాళ్ళు ఏం పోగొట్టుకున్నారు? ఎంత కఠినమండి. అందుకే ఆయన కృప నీకు ఇంకా ఇచ్చాడు. కృప ఉంటుండగానే మనం సిద్ధపడాలి. కృప ఉంటుండగానే మన దీపాలు సరిదిద్దుకోవాలి. కృప ఉంటుండగానే ఆయన సన్నిధిని వెతకాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. సంఘము శ్రమల గుండా వెళ్తుంది, కానీ వధువు కాదు. సంఘము శుద్ధి కోసం వెళ్తుంది. ఖచ్చితంగా ఆమె 6వ ముద్ర కింద. నిజమేనా? ఇజ్రాయేలు 144,000 మందికి అదే చేస్తుంది, కానీ వధువు కాదు. వధువు క్షమించబడింది. వధువు ఎత్తబాటులోకి కీర్తించబడడానికి నేరుగా వెళ్ళిపోతుంది. అయితే నా అభిప్రాయం, చివరి సభ్యుడు ఒక రోజు పట్టబడుతున్నాడు. ఆ చివరి సభ్యుడి గురించి ఈ కాలప్రత ఏమన్నాడు తెలుసా? అతడు ఒక నల్లని వాడు అన్నాడు. అదొక చిన్న వ్యక్తి అన్నాడు అండి. ఆ వ్యక్తి ఎప్పుడైతే సంఘములో చేర్చబడతాడో అప్పుడు ఇంకొండం. నువ్వు ఉండవు. ఆయన పిలుపు అందుకుని వెళ్ళిపోతాం. ఇప్పుడే రక్షణ దినం. ఈ రోజు నువ్వు రక్షణ పొందాలి, లేకపోతే సమయం లేదు. ఈ రాత్రి నీ ప్రాణం అడితే నువ్వు ఇవ్వా.
దాచుకుంటావా నీ ప్రాణాన్ని? నీ ప్రాణం కాపవాడు ఎవడు? నీ ప్రాణం రక్షించేవాడు ఎవడు? ఆయన లేకపోతే నీ జీవితం ఏమైపోతుంది? నువ్వు కాపాడబడాలంటే ఇప్పుడే రక్షణ తిను. నువ్వు ఇప్పుడే రక్షణ పొందాల్సిందే. పొందుటకు ఇంక మరొక మార్గం లేదండి. పొందవలసిన సమయం ఇదేనండి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు వధువుగా ఉండాలనుకుంటున్నావా? ఓ వధువు క్షమించబడింది, ఆమె ర్యాప్చర్లోకి వెళ్ళబోతుంది. చివరి సభ్యుడు ఈ రోజుల్లో ఏదో రోజున రాబోతూ ఉన్నాడు. అతను రాగానే సంఘం వెళ్ళిపోద్ది. అతను కోసమే ఆగిందండి. ఆ వ్యక్తి కోసమే ఈ యొక్క రాకడ ఆగింది. ఆ వ్యక్తి ఎప్పుడైతే చేర్చబడతాడో అప్పుడు ఆగమని ఆగదు, వెళ్ళిపోతుంది. బుద్ధి లేని కన్నికలు శ్రమల కాలంలో మిగిలిపోతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది ఆమేనంటారు? దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. పౌలు అంటున్నాడు, మనమంట అక్కడ పోయంట తీర్పు తీరుస్తామంట. ఏంటండి తీర్పు? ఎవరికి? దేవదూతలకి. దేవదూతలకు తీర్పు తీరుస్తామంట. ఓ నిత్యంగా మనం ఎవరికి తీర్పు తీరుస్తాం తెలుసా? ధవల సింహాసనం తీర్పు రోజున ఆ సింహాసనం మీద ఆయనతో పాటు ఉండి మనము కూడా తీర్పు తీర్చబోతున్నామని పౌలు చెప్తూ ఉన్నాడు. ఎవరికి తీర్పు తీస్తాం? పడిపోయిన దూతలకే. ఎవరికి తీర్పు తీస్తాం? ఆ పడిపోయిన దూతలను వెంబడిస్తున్న క్రైస్తవులని చెప్పుకుంటున్న నామకార్థ క్రైస్తవులకి మనం తీర్పు తీర్చబోతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఓ తీర్పు ఎక్కడి నుండి మొదలవుతుంది? దేవుని ఇంటి నుండి మొదలవుతుంది తీర్పు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది ఆమేనంటారు? దేవునికి స్తోత్రం. అందుకే మొదటి పునరుద్ధానంలో ఉన్నవారు ధన్యులు. మొదటి పునరుద్ధానంలో ఉన్నవారు ఎవరు? వాళ్ళు మొదటి పునరుద్ధానంలో ఎవరున్నారు గమనిస్తున్నారా? 6 సంఘ కాలాల గుండా, లేకపోతే ఇప్పటి 7 సంఘ కాలాల గుండా ప్రభువునందు నిద్రించిన వారు, క్రీస్తునందు నిద్రపోతున్న వారు, వారి మొదటి పునరుద్ధానం లేపబడతారు. వాళ్ళు లేపబడిన తర్వాత మనము లేపబడతాం. మనము ఏకమవుతాం. ప్రభువుని కలుసుకోవడానికి మేఘాల మీద కొనిపోబడతాం. రెండో పునరుద్ధానంలో వస్తానంటే నువ్వు చాలా కష్టం. మహాశ్రమల కాలం. ఆ శ్రమల కాలంలో మహాఘోరం అండి అది. ఎంతమంది ఆమేనంటారు? దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఓ నిత్యంగా గమనించండి. పరిశుద్ధాత్మ బాప్తిసం త్రోసివేస్తున్న బుద్ధి లేని కనికులు, పరిశుద్ధాత్మ వాక్యాన్ని త్రోసివేస్తున్న బుద్ధి లేని కనికులు ఖచ్చితంగా వారు రెండో పునరుద్ధానంలో వస్తారు. వాళ్ళు వస్తారా? తీర్పు దినాన వస్తారా? గొర్రెలు మేకలు ఉంటాయా? కుడి పక్కన గొర్రెలు, ఎడం పక్కన మేకలు ఉంటాయా? అప్పుడు అన్నీ కలిసి ఉంటాయి. ఇప్పుడు అన్నీ కలిసి ఉంటున్నాయి. ఒక రోజున ఆ రెండో పునరుద్ధానము దినమున వారు చంపబడి లేపబడతారు. కానీ ఇప్పుడు క్రీస్తునందు మృతులుగా మారిపోవాలి, లేదా సజీవుడిగా మనం బుద్ధిగల కన్నికగా జీవించి ఎత్తబాటులోకి వెళ్ళాలి. ఈ రెండు పోగొట్టుకున్నామా మనమంత దౌర్భాగ్యుడు. ఆయన అన్నాడు కదా, దౌర్భాగ్యుడు, దిక్కుమాలిన వాడివి, దిగ్గమ్మరేమని ఎరుగక. తిట్టలేక ఆయన ఏమన్నాడు? ఎరుగక. మనం తిట్టట్లేదు ఆయన. దౌర్భాగ్యుడివి, దిక్కుమాలుడి వాడివి, ఏంటి దిగంబరం అని ఎరుగక. నేను ధనవంతుణ్ణి, ధనవృద్ధి చేసుకుని నాకేం కొదువా, నాకు అద్భుతాలు జరుగుతున్నాయి, నాకు ఆశ్చర్యకారాలు జరుగుతున్నాయి, నేను ప్రార్థన చేస్తే దెయ్యాలు పోతున్నాయి. ఎవడికి దెయ్యాలు పోతే? ఎవడికి? నీ పేరు అక్కడ గొర్రెపిల్ల చివరంలో ఉంటే సంతోషించు. నీకు వాళ్ళ దెయ్యాలు పోతున్నాయని సంతోషించుకో. నా దేవుడు అదే చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఓ మై హల్లెలూయా. మహాశ్రమల కాలంలో వచ్చిన సంఘం ఎలా ఉన్నదో మనం చూసాం కదా, చదువుకున్నాం కదా. వచ్చారా? వచ్చి అప్పుడు ఏం చేస్తున్నారంటే వారి వస్త్రాలు ఉదుకున్నారు. అప్పుడు ఉదుకున్నారు వస్త్రాలని. దేవునికి స్తోత్రం. ఏమండి, ఉతుక్కోవడానికి ఇప్పుడు సమయం ఇచ్చాడు దేవుడు. నువ్వు ఇప్పుడు ఉదుక్కుంటే మహాశ్రమల కాలంలో ఎల్లో. నువ్వు తర్వాత ఉదుక్కుందామంటే నువ్వు ఏదో దాంట్లో చేరాలి, ఏదో దాంట్లోకి నువ్వు వెళ్ళిపోవాలి. వెళ్ళినా నువ్వు ముద్ర వేసుకోకుండా ఉంటేనే ఎక్కడికి వస్తావు? నువ్వు 666 ముద్ర వేసుకోకుండా ఉంటేనే రెండో పునరుద్ధానంలో లేపబడతావు. మరి 666 ముద్ర వేసుకుంటే నిన్ను దేవుడు యాక్సెప్ట్ చేయడుగా. నువ్వు అగ్నిలో కాలిపోవాల్సింది కదా, మహా అగ్నిలో కాలిపోవాల్సింది కదా. తీర్పు దినం వరకు నువ్వు కాలిపోవాలి కదా. యుగములో ఆ పొగ లేస్తుందట.
దేవునికి స్తోత్రం. సహోదరి, సహోదరుడా, ఓ పెండ్లి విందును పోగొట్టుకోవద్దు, వెయ్యేండ్ల పాలను పోగొట్టుకోవద్దు. తీర్పు దినాన నువ్వు ఆయన ఎదుట నిలబడకూడదు, నువ్వే తీర్పు తీర్చు వ్యక్తిగా నిలబడాలి అక్కడ. అదే కదా దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఓ ఆరాధన ప్రేమించండి, యేసయ్యను ప్రేమించండి. దేవునికి స్తోత్రం. యేసయ్యను ఏం చేయాలి? ప్రేమించాలా? ఎంతమంది యేసయ్యను ప్రేమిస్తారు? ప్రేమించిన అధికం పాడండి. ఆమేన్. ఓ గ్లోరీ, ఓ మహిమ. ఆమేన్. ఆరాధింతు నిన్ను పూర్ణ మనసుతో, ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. యేసు గ్లోరీ. ఆమేన్. హల్లెలూయా. చాలండి. చూడండి, బుద్ధి లేని కనికులు అంత్యకాల వర్తమానం తిరస్కరిస్తారంట. ఏం తిరస్కరిస్తారు? ఇప్పుడు మనం ఏమంటున్నాం? ప్రకటన గ్రంథ విషయాలండి. మనం ఏమంటున్నాం? ఈ కాలానికి పంపబడిన వర్తమానం అండి. ఈ వర్తమానం త్రోసివేసి క్షేమంగా ఉంటామా? అసలు పరిశుద్ధాత్మ అంటేనే ఈ వర్తమానమే ఉన్నది. పరిశుద్ధాత్మ అంటే ఈ కాలానికి ఇవ్వబడిన వాక్యమే ఉన్నది. మనం దాన్ని త్రోసివేసి క్షేమంగా ఉంటామా? ఓ మాయ్. మొదట పునరుద్ధానం పోగొట్టుకోవడానికి రెడీగా లేం మనం. దాన్ని మనం పొందుకోవాలి. దాని కొరకు నేను ఎన్నిక చేసుకున్నాడు దేవుడు. ఓ ఇలాంటి ఎన్నిక ఎవరికి లేదండి, ఇలాంటి ధన్యత ఎవరికి లేదండి. 10,000 మంది, లక్షల మంది ఉండొచ్చు క్రైస్తవులు, కానీ ఎన్నిక చేయబడిన వారు, పిలవబడిన వారు అనేకులు, ఏర్పాటు చేయబడిన వారు కొద్ది మంది అని వాక్యం చెప్తుంది. నువ్వు అవునన్నా కాదన్నా కొద్ది మందిలో నువ్వు ఉంటేనే ఎత్తబడతావు. ఆ కొద్ది మందిగా నువ్వు ఉంటేనే ఎత్తబడతావు. బుద్ధి లేని కనికులు అంచుకాల ఆ యొక్క వర్తమానాన్ని ఏం చేస్తారంట? తిరస్కరిస్తారంట. అయితే ఆమె శుద్ధి చేయబడింది, ఆమెకు వస్త్రాలు ఇవ్వబడ్డాయి. ఇప్పుడు ఆమె వధువు కాదు, కానీ ఆమె ఎలా ఉంది? సంఘంగా మాత్రమే ఉంది. వాళ్ళు స్వచ్ఛమైన ప్రజలండి. వాళ్ళు ఎవరండి? దేవునికి స్తోత్రం. వాళ్ళు ఎవరండి? స్వచ్ఛమైన ప్రజలు. వాళ్ళకి ప్రార్థన జీవితం ఉంది. వారు మోకరించి ప్రార్థించి ఏడుస్తారండి. వారు 40 రోజులు ఉపవాసం ఉంటారు, 20 రోజులు ఉపవాసం ఉంటారు, 90 రోజులు ఉపవాసం ఉంటారండి. వాళ్ళు సంఘాన్ని ప్రేమిస్తారండి, సన్నిధాన్ని ప్రేమిస్తారండి, ఆరాధన ప్రేమిస్తారండి, సువార్తను ప్రేమిస్తారండి, అన్నీ చేస్తారు. కానీ వర్తమానాన్ని ఏం చేస్తారు? త్రోసివేస్తారు. ఇక్కడున్న మనం ఏంటంటే వర్తమానం స్వీకరిస్తామండి, అన్నీ తోసేస్తామండి. వాళ్ళు అన్ని స్వీకరిస్తారు. దేవునికి స్తోత్రం. అన్ని స్వీకరిస్తారు, వర్తమానాన్ని తోసేస్తారండి. మనమేమో వర్తమానాన్ని స్వీకరిస్తామండి, చేయాల్సినన్ని తోసేస్తామండి. మనకి వాళ్ళకి తేడా ఉంది? మనకి వాళ్ళకి ఏం తేడా ఉంది? ఏమీ లేదు తేడా. వాళ్ళు అన్ని ప్రార్థన పరులుగా జీవించి ఉపవాస ప్రార్థనల నుండి సువార్త ప్రకటించి అవసరమైతే యేసుక్రీస్తు కోసం శరీరాలు కోసేసుకుంటారు. వారు అవసరమైతే నేను క్రీస్తు కొరకు పిచ్చోడాన్ని బోర్డులు తగిలించుకొని రోడ్లో నిలబడతారు. నువ్వు చేయగలవా? నువ్వు చేయగలవా? కపోట్లు పట్టుకుని రోడ్ల మీద నిలబడతారండి. ఎంతో చక్కగా భక్తి చేస్తారు. అయితే దేవుడు వారిని 2వ పునరుద్ధానంలో తీసుకోబోతున్నాడు వాళ్ళని, కానీ వధువుగా కాదు, సంఘంగా తీసుకోబోతూ ఉన్నాడు. అయితే అందులో గొర్రెలు ఉంటాయి, మేకలు ఉంటాయి. గొర్రెల్ని మేకల్ని ఏం చేస్తాడు? వేరు చేస్తాడు. అప్పుడు వారు వస్త్రాలు, అప్పుడు వాళ్ళు చంపబడి, అయ్యో దేవుని వాక్యం చెప్తుంది మేము ముద్ర వేసుకోకూడదని చెప్పాడు, ఆ మృగం యొక్క ముద్ర మేము ధరించము అని వారు ఏం చేస్తారంటే చనిపోవడానికైనా రెడీ అవుతారు. విశ్వాసం కొరకు ఏం చేస్తారండి? చచ్చిపోతారు వాళ్ళు. అర్థమవుతుందా? మనమేమో వర్తమానం అంగీకరించాం, మిగతా అన్నీ ఏం చేసాం? పాస్టర్ గారు ఇలా పలానా ఇంటికి వెళ్ళి సువార్తకి వెళ్ళండి అమ్మా అని అంటే మనం ఏం చేస్తాం? వెళ్ళాం. మనకేంటి వచ్చామా వెళ్ళామా, మనం అంతే. తిన్నామా పడుకున్నామా తెల్లారిందా, తిన్నామా పడుకున్నామా తెల్లారిందా, ప్రతిదినం అదే కదా రొటీన్ లైఫ్.
నువ్వు దేవుని కొరకు ఏం చేస్తున్నావు? దేవుడు నిన్ను నా కొరకు నువ్వేం చేస్తున్నావు అడిగితే నువ్వేం చెప్తావు సమాధానం? ఆయనకి కావాల్సింది ఏంటి? దేవునికి కావాల్సింది ఏంటి? నువ్వేం చేస్తున్నావు దేవుని కొరకు? ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నామండి? ఆదివారం వస్తున్నామండి. ఎప్పుడు వస్తామండి? మళ్ళీ గుర్తు వస్తే శుక్రవారం వస్తామండి. లేకపోతే గుర్తు లేకపోతే అది కూడా ఉండదండి. బుధవారం అసలు మాకు వద్దండి. ఏమన్నా అంతేనా? బుధవారం బుద్ధి గల కనికలు వస్తారంట. నా మాట అర్థమైందా? బుధవారంలో బుద్ధి ఉందా లేదో చెప్పండి. బుధవారంలో బుద్ధి ఉందా లేదా? మాట్లాడలేదు. సేమ్ యాస్టీస్ బుధవారం ఆరాధన ఎలా జరగాలంటే ఆదివారం ఆరాధన ఎలా జరుగుతుందో అలా జరగాలని చెప్పాడు. అంటే ఆ రోజును కూడా కానుకలు ఎత్తమని చెప్పాడండి ప్రవక్త. చెప్పాడండి. ఆయన ప్రతి కూటమిని కూడా అర్పణలు ఎత్తమన్నాడు. ఎందుకు తెలుసా? అలా అర్పణ ఎత్తుట వలన వాళ్ళు దీవిస్తానని చెప్పాడు అండి. ఎందుకంటే ఆ కానుక పెట్టి దగ్గర ఎవరున్నారు చెప్పాలండి. నువ్వు దగ్గర ఉందో లేదో ఆయనకు తెలుసు. నువ్వు ఉండి కూడా అక్కడ కానుక చేయకపోతే కూడా దేవుడు ఏం చేస్తాడు? హర్షించడం. ఆ కానుకను చూస్తున్నాడు ఆయన. కానుక పెడితే ఉన్నాడా లేదా? అందరు వేసి దానికన్నా 2 కాసులు వేస్తుంది ఒక ఆమె. అంటే ఆమె రేపుడికి కూడా ఏమి 2 కాసులు. పాపం ఆమె ఆ అప్పం కొనుక్కుని తిని జీవించవచ్చు. కానీ ఆమె అనుకున్నది నాకు ఈ లేపన పర్లేదు దేవుడు పోషిస్తాడు అనుకున్న. ఆ 2 కాసులు తీసుకొచ్చి ఏం చేసింది? అప్పుడు యేసుప్రభు అన్నాడు మీ అందరికంటే ఈమె ఎక్కువ ఇచ్చిందని చెప్పాడు. అప్పటికే ఆ యొక్క పరిశీలు శాస్త్రులు పెద్ద పెద్ద కట్టలు తీసుకొచ్చి ఏం చేస్తున్నారు అందరి ముందు. ఎంతమందికి అర్థమవుతుంది? పరిశీలు శాస్త్రులు చేసే పని ఏంటి? కట్ట పెద్దదైతే దేవునికి స్తోత్రం. కానీ నిజమైన బుద్ధి గల కన్యక ఆమె కొరకు ఏదైతే చేయాలని ఆశ కలిగి ఉందో ఆ హృదయపూర్వకమైన కానుకని వారం రోజుల నుంచి సిద్ధపరచుకుంటుందంట. ఎప్పటి నుంచి అండి? దేవునికి స్తోత్రం. వారం రోజులు బట్టి. నేను గత 3 నెలలు బట్టి కరెంటు బిల్లు విషయంలో కొంచెం ఇబ్బంది పడుతున్నాను. ఎందుకంటే మీకు తెలుసు కదా, చెప్పాలి నా విషయం. 1600 1700 ఇప్పుడు 2000 కూడా వచ్చేస్తున్నాయి కదా బిల్లులు. సర్లే బాధపడుతున్నాను. ఏంటి నాకు ఈ 2-3 నెలలు చాలా టైట్ అయిపోయింది పరిస్థితి. ఒక సహోదరు అనుకుంది, ప్రభా నాకు పని వస్తే ఖచ్చితంగా నేను ఆ కరెంటు బిల్లుకి కనీసం ఒక 1000 రూపాయలు ఇవ్వాలనుకున్నదండి. చెప్పచ్చా చెప్పకూడదా? చెప్పచ్చా చెప్పకూడదా? ఆమె పేరు చెప్పను. కానీ ఆమె హృదయంలో అనుకున్నది అనుకుని పాస్టర్ గారు ఇదిగో ఇవి కరెంటు బిల్లుకు వాడండి అని తీసుకొచ్చి ఇచ్చారు. నేనేం చేయాలి? అది ఏంటి? ఇది పరలోక రాజ్యంలో ఆమెకు ఒక పెట్టుబడి పెట్టింది. నేను ఈ పెట్టుబడి పుస్తకంలో ఏం రాయట్లేదు. ఎక్కడ రాస్తున్నాడు దేవుడు? ఆ పరలోకపు పెట్టుబడిలో ఆమె యొక్క పేరు రాయబడి ఇదిగో ఆ కరెంటు బిల్లు కోసం. అమ్మా వింటున్నారా? ఆమె ఇచ్చింది. మనం ఎంతో బిల్లులు కడతాం. ఎక్కడ కట్టాలో అక్కడ కట్టకపోతే ఎక్కడ కడతాం చెప్పండి? ఎక్కడ కట్టాలో అక్కడ కట్టకపోతే ఎక్కడ కడతాం చెప్పండి? బ్రదర్ బాగా అందులో ఆరితేరాడు. ఎందుకంటే కట్టాడు, చాలా బిల్లులు కట్టాడు ఆయన కదండి. కట్టి వచ్చారు కదండి. వాళ్ళ అబ్బాయి కోసం కట్టాడు, ఆయన కోసం కట్టాడు, వాళ్ళ మిస్సెస్ కోసం కట్టాడు. దేవునికి స్తోత్రం. నిజమేనండి. హల్లెలూయా. అప్పుడు అనుకున్నాడు మాట, లేదు లేదు లేదు, మనం పెట్టాల్సిన చోట మనం పెట్టుబడి ఎట్టేస్తే ఈ పెట్టుబడి ఆగిపోద్ది అనుకున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే హాస్పిటల్కి వెళ్ళి ఆ పెట్టుబడి పెట్టేదానికన్నా నా దేవుడికి నేను పెట్టుబడి పెడతానని నిర్ణయించుకున్నాడు. పెట్టడం ప్రారంభించాడు. అలాగే దేవుడు ఏ లోటు లేకుండా నాకు ఈ కష్టం ఉందండి అని ఆయన ఎన్ని కష్టాలు ఉన్నా సరే బ్రదరు ఆయన ఎలా ఉన్నా బ్రదర్ అంటే దేవుని కొరకు పర్లేదండి. ఈ శ్రమ ఉంటే సాతాను నన్ను నల్లగొట్టనే నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటే దేవుడు నన్ను ఏం చేస్తున్నాడు? ఆయన ఏం చేస్తాడు తెలుసా అండి? వాళ్ళ దగ్గర తాళాలు ఉంటాయి, చర్చి తాళాలు. వాళ్ళకి సమస్య వచ్చినప్పుడు ఏ బ్రదర్ ఇంట్లో ప్రార్థన చేస్తున్నారా? ఆ తాళం తీసుకుని చర్చిలో పోయి ఏం చేస్తున్నారు? మొత్తం 3 తాళాలు ఇచ్చాను ఆ చర్చికి. మొత్తం వాళ్ళు వెళ్ళి ఏం చేస్తున్నారు? ఈయన ఒకడు ఆ లావరాజు గారు తెలుసు కదా, రూపాస్ డానియల్, ఆయన వాళ్ళకి ఏదో సమస్య వస్తుంది, నాకు చెప్పక్కర్లేదు, మీరు పోయి ప్రార్థించమని చెప్పినప్పుడు ఆ యొక్క పులిపీటి ముందు వారి కన్నీరు కాచినప్పుడు దేవుడు వారికి ఎన్నోసార్లు సమాధానం ఇచ్చి ఉన్నాడండి.
నేను అదే అంటాను. ఈ స్థలం ముందు మనం ఏం చేయాలి? మొర పెట్టాలా లేదా? మరి మీరు మొర పెడుతున్నారా? మొర పెడుతున్నారా? అమ్మ చెప్పండి అమ్మా. మొర పెడుతున్నారా? అసలు మొర పెట్టారా ఎప్పుడన్నా? చర్చిలో ఎప్పుడైనా మొర పెట్టారా? కన్నీరు కాచి ఏడ్చారా? అన్న వాళ్ళు ప్రార్థన చేశారా? చెప్పండి. హల్లెలూయా. మరి మనం బుద్ధి గల కన్నికగా ఉంటే మనం ఏం చేయాలి? మనం ఏం చేయాలి చెప్పండి? మన అవసరతల కొరకు మనం ఏం చేయాలి? అమ్మా చెప్పండి అమ్మా. ప్రార్థన అత్యంత శక్తివంతమైన ఆయుధం. దానికి మించిన మరొక వెపను లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి బుద్ధి లేని కన్నికలు ఏం తిరస్కరించారంట? వర్తమాన సందేశాన్ని తిరస్కరించారు. దేవునికి స్తోత్రం. అందుకే ఆమె ఎలా వెళ్ళవలసి వస్తుంది? శ్రమల కాలం గుండా ఆమె వెళ్ళవలసి వచ్చింది. ఆమె ప్రాయచిత్తాన్ని దాన్ని పూర్తి స్థాయిలో తిరస్కరించింది ఆమె. కానీ ఆమె విశ్వాసి, నమ్మకమైన వ్యక్తి ఆమె. కానీ ఆమె శ్రమల కాలం గుండా మాత్రమే వెళ్ళవలసి ఉంది. బైబిల్ అదే చెప్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మిగిలిన వారి కోసం యుద్ధం చేయడానికి ఘట సర్పం తన నోట నుండి నీటిని చిమ్ముతుందంట. మరి అది ఎంతటి గంట! చరిత్ర నామపాత్రపు సంఘాలు ఎన్నున్నాయి? పరిశుద్ధ బాప్తిసం త్రోసివేసిన సంఘాలు ఎన్నున్నాయి? గమనిస్తూ ఉన్నారా? దేవునికి స్తోత్రం. బుద్ధి లేని కన్నికలు ర్యాప్చర్ ఏం చేస్తారు? ఏర్పాట్లో కోల్పోతారు. ఎత్తబాటుని ఏం చేస్తారు? వాళ్ళు కోల్పోతారు. దేవునికి స్తోత్రం. బుద్ధి లేని కన్నికలు మృగము యొక్క ముద్రను తీసుకోలేరు. కానీ వారి విశ్వాసం కోసం ఏమవుతారంట? చచ్చిపోతారు. అమ్మా ఏంటి? విశ్వాసం కోసం వారు ఏమవుతారు? అవునా కదా? ముద్ర వేసుకుంటారా? మృగం యొక్క ముద్ర వేసుకుంటారా? ఆమేన్. ఇంకా వెళ్దాం ముందుకి. నాది అవ్వలేదు మరి సబ్జెక్ట్. వెళ్దామా? దేవునికి స్తోత్రం. ఎంతమంది వినాలని ఆశ కలిగి ఉన్నారు? చూడండి, బుద్ధి లేని కన్నికల పేర్లు జీవ గ్రంథంలో ఉన్నాయి. మరి మన పేర్లు ఎక్కడ ఉన్నాయి? అందరు ఇక్కడ ఉన్నారా? ఆమేన్. బుద్ధి లేని కన్నికల పేర్లు ఎక్కడ ఉన్నాయి? జీవ గ్రంథంలో ఉన్నాయి. మరి మన పేర్లు గొర్రె పిల్ల జీవ గ్రంథంలో ఉన్నాయి. వారి పేర్లు కూడా జీవ గ్రంథంలో ఉన్నాయి. మరియు వారు రెండో పునరుద్ధానంలో పైకి వస్తారు. మనం చూసాం మత్తయి సువార్త 25లో చెప్పినట్లుగా బుద్ధి లేని కన్నికలు వారి నీతిమంతులే, వారి కన్నికలే. అయితే ఈ తరగతిలో మృగాన్ని ఆరాధించని లేదా క్రీస్తు విరోధి వ్యవస్థలో పాల్గొన్న వారు కూడా ఉన్నారు. దేవునికి స్తోత్రం. కానీ వారు వధువులో లేనప్పటికీ తిరిగి జన్మించకపోయినా వారి విశ్వాసం కోసం వాళ్ళు చనిపోతారండి. చనిపోవడం అంటే ఊరేసి చచ్చిపోవడం, మందు తాగి చచ్చిపోవడం, పురుగుల మందు తాగి చచ్చిపోతాను. ఈ శ్రమలు ఎవడ పడతాడో అవి కాదు. నువ్వు చావాలంటే సింహాలకు ఆహారంగా అయిపోవాలి, లేకపోతే నీ తోలు వలబడాలి, లేకపోతే తోలు నీ ఒంటి మీద తారు వేసి నిప్పు పెట్టాలి, నీ తలనైనా సగం నరికేయాలి, కొంకులకు నువ్వు ఏలాడ కట్టబడాలి. అమ్మా అంటున్నావు. మామూలుగా ఉండదమ్మా శ్రమల కాలం. ఈ గతంలో అయిపోయాయి. ఎంతమందికి అర్థమవుతుంది? గతంలో అయిపోయిన పరిశుద్ధులు మొదటి పునరుద్ధానంలో వచ్చేస్తారు. తర్వాత రెండో పునరుద్ధానానికి వీళ్ళు రెడీ అవుతున్నారు. మరి నువ్వు దేనికి రెడీ అవుతున్నావు? అలా చనిపోవడానికనే ఇష్టమా, లేదా ఇలా రెడీ అయ్యి సిద్ధపడతావా? చెప్పండి. ఇప్పుడే అనుకూల సమయం, నేడే రక్షణ దినం. రేపంటూ మనకు ఉందో లేదో మనము తెలియదు. దేవునికి స్తోత్రం. అయితే క్రీస్తునందు మృతులుగా మారిపోవాలి, లేదంటే ఎత్తబాటులో సజీవంగానే ఎత్తబడాలి. రెండు కోల్పోయామా? చంపబడాలి. చెప్పండి. ఇప్పుడు ఆయన రక్తం ఇంకా బలిపీఠం మీద కారుతూ ఉంది. ఆయన రక్తం ఇంకా బలిపీఠం మీద కారుతూ ఉంది. ఆయన క్షమించే దేవుడు. నువ్వు నీ తలను శిరస్సును వంచి ఆయన పాదాల దగ్గర పెట్టినప్పుడు ఖచ్చితంగా నువ్వు క్షమించబడతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు లాగపోతే ముందుకు వెళ్ళలేనండి. మీరు లాగాలి. దేవునికి స్తోత్రం. వర్తమాన విశ్వాసంలో బుద్ధి లేని కన్నికలు ఉంటారా? దీని గురించి ఈ కాలప్రవక్త ఏం చెప్పాడో విందామా? చూడండి, తీర్పు దినాన బుద్ధి లేని కన్నికలు రక్షించబడతారని మనం కనుగొన్నాం. కానీ వారు శ్రమల కాలం గుండా వెళ్తారు. ఎందుకంటే వారు మన కాలంలో పరిశుద్ధాత్మ బాప్తిసమైన నూనెని ఎప్పటికీ పొందలేదు. ఈ కారణంగా వారు ర్యాప్చర్ను కోల్పోయారు. మరియు వారు క్రీస్తు వ్యతిరేక వ్యవస్థ ద్వారా శ్రమల కాలంలో శుద్ధి చేయబడవలసి ఉంది.
వారు తమ కుడి చేతిపై లేదా నుదిటిపై లేదా మృగం యొక్క గుర్తు తీసుకోవడానికి బదులుగా వారు సొంత రక్తాన్ని చిందించడానికి ఇష్టపడతారంట. ఎప్పుడు? విడవబడిన తర్వాత. ఇప్పుడు నీ కొరకు రక్తం ఆల్రెడీ చిందించబడి ఉంది. ఆ రక్తం కిందకు వస్తే నువ్వు కాపాడబడతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. గమనించండి, డైలటరీ అంటే లూక్వామ్. ఏంటండి లూక్వామ్? లూక్వామ్ అంటే ఏంటి? నులువెచ్చని ప్రజలు. ఎక్కడున్నారంట? వర్తమానంలో ఉన్నారంట. ఎక్కడున్నారు అమ్మ? ఎక్కడున్నారు? వర్తమానం అంటే ఎక్కడుంది? ఇప్పుడు వర్తమానమా ఉత్తమానమా? వర్తమానము నీలో పనిచేస్తే నువ్వు మండుతూ ఉంటావు. ఉత్తమానం పనిచేస్తే నులివెచ్చగా ఉంటావు. నీకు వర్తమానంలో ఉన్నావా ఉత్తమానంలో ఉన్నావా? కొంతమంది వర్తమానంలో ఉన్నామని చెప్పుకుంటూ వర్తమాన ప్రాణులని చేస్తారు. ఉత్తిమానం అంటే ఏంటండి? ఉత్తిదే. అది వర్తమానం కాదు, ఉత్తిదే మానం అంటే ఏంటి? ఉత్తి వాక్యమే. అంతేనా? దేవునికి స్తోత్రం. గమనించండి, లూక్వామ్ స్థితిలో జీవించడం అంటే నులివెచ్చని స్థితిలో జీవించడం. ఇప్పుడు గమనించండి, అంత్యకాల వర్తమాన విశ్వాసులు కూడా గోరువెచ్చగా ఉండరు. మరి ఎందుకు ఉన్నారు? చర్చిలో 3 రకాల విశ్వాసులు ఉన్నారని ప్రవక్త మనకు బోధించాడా లేదా? నేను దాని గురించి చెప్పి ఈరోజు వాక్యాన్ని ముగిస్తాను. ఎందుకంటే ఆ 3 రకాల విశ్వాసుల గురించి మళ్ళీ వచ్చే ఆదివారం మనం నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం. నాకు సహకరిస్తారా? చూడండి, ఎలా ఉంటారు? వర్తమానంలో కూడా ఉన్నారు. నోవాహు వర్తమానం ప్రకటించినప్పుడు ఆ వర్తమానం స్వీకరించిన ఆ 7 మాత్రమే ఎక్కడున్నారు? ఓడలో ఉన్నారు. మిగతా వాళ్ళందరూ అసలైన విశ్వాసం ఎక్కడున్నాడు? అప్పుడు వాళ్ళ లేడు. హానోకు ఎత్తబడిపోయాడు కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ బుద్ధి లేని, ఇప్పుడు నోవాహు ఎలా ఉన్నాడంటే బుద్ధి లేని కన్యకలు సాదృశ్యంగా ఉన్నాడు. అయితే నోవాహును దేవుడు కాపాడాలనుకున్నాడంట. అందుకే నోవాహు కుటుంబాన్ని రక్షించడానికి ఆ బుద్ధి లేని కన్యకలు వాడిని తీసుకుని, అమ్మా దేవునికి స్తోత్రం, హల్లెలూయా, మొత్తం ఎనమండుగురు వాళ్ళలోనికి వెళ్ళారు. బుద్ధి లేని కన్యకల వల్ల శ్రమల గుండా ప్రయాణం చేశారు. నిజమేనా? హల్లెలూయా. కొన్నాళ్ళు ఆ శ్రమల గుండా ప్రయాణం, కొంతకాలమేనా? అంతకాలమా? శ్రమల కాలం ఎంతకాలం? ఎంతకాలం? బైబిల్ చెప్తుంది 3.5. మరి పెండ్లి విందు ఎంత? మనం కూడా 3.5 పెండ్లి విందులో ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గమనించండి, అటు తర్వాత ఏమవుతుంది? మళ్ళీ భూమి మీద యుద్ధం. మళ్ళీ సాతాను వచ్చిందా లేదా? మళ్ళీ నిమ్రోద్ అన్నవాడు వచ్చాడా లేదా? మళ్ళీ కూష్ అన్నవాడు వచ్చాడా లేదా? వీళ్ళందరూ సర్పసంతానం వచ్చిందా లేదా? దేవునికి స్తోత్రం. అప్పుడు 1000 ఏండ్ల పాలన ఇవన్నీ జరుగుతాయి. అయితే కొంత వాక్యం మనం నేర్చుకుని మనం ముగించుకుందాం. నిర్గమకాండంలో మనం ఆ కాలమును చూద్దాం. మోషేను దేవుడు నిజమైన ప్రవక్తగా వారి ఎదుగు పంపాడు. నిజమేనా? ఇజ్రాయేల్ అందరూ వాగ్దాన దేశానికి వెళ్ళలేదని మనం గమనించాలి. నిజమేనా? వెళ్ళారా వెళ్ళలేదా? వాళ్ళందరూ క్రైస్తవులే, వారందరూ ఇజ్రాయేల్ ప్రజలే, వారందరూ అబ్రహాం పిల్లలే. ఎందుకు వెళ్ళలేదు? ఏదో చెప్పండి అమ్మా, ఎందుకు వెళ్ళలేదు? వాళ్ళ క్రియలు బాలేదు. నిజమేనా? హల్లెలూయా. వారి క్రియలు బాలేదు కదండి. దేవునికి స్తోత్రం. వారితో పాటు ఎవరు వెళ్ళారు ఆ దేశంలోనికి? వాళ్ళతో పాటు ఎవరు వెళ్ళలేదు, 2 మాత్రమే వెళ్ళారు. కానీ వారితో ఎవరు ఉన్నారంట? 3 రకాల ప్రజలు ఉన్నారంట. 3 రకాల ప్రజలు ఎవరు? విశ్వాసులు, అవిశ్వాసులు, వేషధారులు. మిశ్రిత జనాంగం, ఇజ్రాయేల్ ప్రజలు, ఇజ్రాయేల్ ప్రజలను చెప్పుకుంటున్న వేషధారులు. అవిశ్వాసులు అంటే ఏంటంటే దానికి అసలు దేవుడు అంటే వారికి తెలియని వారండి, ఇష్టం లేని వారు కాదండి. విశ్వాసం అంటే దేవుడు అంటే ఎరిగినవాడు, అవిశ్వాసం అంటే దేవుడు అంటే ఎరగనివాడు. వేషధారు అంటే తెలిసి, అర్థమైందా? పట్టుకున్నారా? విశ్వాసి, అవిశ్వాసి, వేషధారి. విశ్వాసం అంటే దేవుని ఎరిగినవాడు, అవిశ్వాసం అంటే దేవుని ఎరగనివాడు.
వేషధార అంటే అది కాకే కానీ పౌరు వల్ల నటిస్తాడు. అది కాకే కానీ నేను పక్షిరాజుని అంటాడు. దేవునికి స్తోత్రం. ఒకే వాడలో ఉంటారు, నిజమేనా? ఒకే వాడలో నోవాహు వర్తమానం తిన్నాడు. ప్రతి కూటంలో సంధ్య వేళ ప్రతి కూటంలో వారు కూర్చుని ఆ పావురాలతో పాటు గింజలు కూడా తిన్నాడు కాకి. మరి ఎప్పుడు బయటికి పంపించాడు అప్పుడు అనుకున్నాడంట, ఎప్పుడు పంపిస్తాడో ఈ మహానుభావుడు, వదలట్లేదు అనుకున్నాడంట. ఇప్పుడు కూడా కొంతమంది అలా అనుకుంటారు, ఎప్పుడు వదిలేస్తారో వదలట్లే మహానుభావుడు, వదిలేస్తే కొండ దగ్గరికి వెళ్ళిపోదాం అనుకుంటారు. అవునా కాదా? హల్లెలూయా. నోవాహు వర్తమానం కూటం పెట్టగానే వాక్యం చెప్పగానే ఆ రాత్రి అయిపోయేదంట. పాపం పావురాలు శుభ్రంగా తిని ఆటలతో పాటు ఈ గింజలు కాకులు కూడా తిని వదిలేద్దా బాగుని, ఎప్పుడన్నా తొందరగా బయటకు వదిలేద్దా బాగుని. ఎందుకు? లోకల్ ఏముంది? వాడికి కావాల్సింది, వాడికి కావాల్సిన ఆహారం బయట ఉంది. అందుకే ఏం చేస్తున్నాడు? బయటికి పోవడానికి చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ముగిస్తూ ఉన్నాను. ఆమేన్. గమనించండి, యేసును అనుసరించిన లేదా ఆయన కాలంలో యేసు పరిచర్లో కూడా కూర్చున్న వారందరూ కూడా ఆయన బోధలు పూర్తిగా అనుసరించారా? యేసుక్రీస్తు బోధలు అందరూ విన్నారా? వెళ్ళలేదు. మరి ఈ కాలంలో విలియం బ్రాన్హామ్ బోధించిన బోధన అందరూ వింటారా? వినరు. నమ్మే వారందరూ ఒకే విధంగా రక్షించబడతారని నేను చెప్తున్నానని అనుకుంటున్నారా? కాదండి. రక్షణ అనేది దేవునితో వ్యక్తిగత వ్యవహారమై ఉన్నది. నిజమేనా? యేసుక్రీస్తు సువార్తకు నిజమైన అర్హత జీవితాన్ని గడపడమే. ఎంతమందికి అర్థమవుతుంది? వర్తమానం అందరికీ ప్రసారం అయినప్పటికీ ముందుగా నిర్ణయించబడిన వారు మాత్రమే వర్తమానం యొక్క జీవితాన్ని వ్యక్తపరుచుతారు. గడియ దూతను తెలుసుకోవడం మరియు అంత్యకాల వర్తమానంతో సానుభూతి చూపడం ఎవరికి పూర్తిగా ఎత్తబడ్డానికి హామీ ఇవ్వబడలే, కానీ వారి ఫలాల ద్వారా మీరు వారిని తెలుసుకుంటారని చెప్పాడు వాక్యం. ఎత్తబడటం అనేది ఏంటి అనుకున్నారు? ఇద్దరు మంచంలో పడుకుంటారు, ఒకళ్ళు ఎత్తబడతారు, ఒకళ్ళు ఇద్దరు పొలం పనిలో ఉంటారు, ఒకళ్ళు ఎత్తబడతారు, ఒకళ్ళు ఇద్దరు రాత్రి మంచంలో పడుకుంటారు, ఇద్దరు పొలంలో ఉంటారు, ఇద్దరు తిరగలే. నిజమేనా? ఒకళ్ళు ఎత్తబడతారు, ఒకళ్ళు విడబడతారు. దాని అర్థం ఏంటి? ఒకళ్ళు బుద్ధి గల కనుక, ఒకళ్ళు బుద్ధి లేని. మరి మనం ఎక్కడ ఉన్నాం? మన స్టాప్ ఎక్కడైంది? మనం ఏ విధంగా జీవిస్తున్నాం? బుద్ధి గల కనిక వల్ల మనం జీవిస్తున్నాం, బుద్ధి లేని కనిక వల్ల మనం జీవిస్తున్నామా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. గమనిస్తున్నారా? కాబట్టి ఇజ్రాయేల్ ప్రజలు ఆ ముగ్గురులో విశ్వాసులైన యెహోషువ, కాలేబులు మాత్రమే ఎక్కడికి వెళ్ళారు? ముగిస్తున్నాను, చెప్పండి అమ్మా. ఎక్కడికి వెళ్ళారు? వాగ్దాన దేశంలోకి వెళ్ళారు. వాగ్దానం ఏంటో తెలుసా? చెప్పండి. వాగ్దానం అంటే ఏంటి? వాగ్దానం అంటే ఏంటి? చెప్పండి. వాగ్దానం అంటే చాలాసార్లు విన్నాం. వాగ్దానం అంటే ఏంటి అమ్మా? వాగ్దానం అంటే ఏంటి? దేవుడు మనకిచ్చిన మాట వాగ్దానం. దేవునికి స్తోత్రం. అసలు ఏమి ఇచ్చాడు ఆయన నీకు? అది చెప్పరాదు. ఏమి ఇస్తానన్నాడు? పరలోక రాజ్యం ఇచ్చేస్తానన్నాడా? ఎలా ఇచ్చేస్తాన్నాడు? అమ్మ వాగ్దానం అంటే ఏంటి? ఎక్కడో వెనకతలు వచ్చింది, అక్కడ సంపూర్ణమ్మ చెప్పింది ఏంటంట? గట్టిగా చెప్పండి అమ్మా, గట్టిగా చెప్పమ్మా. ఏంటది? పరిశుద్ధాత్మ. వాగ్దానం ఏంటి? ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును అనగా దూరస్తులైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని చెప్పాడు. ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు ఏం పొందుకోలేదు? అస్సలైన పరిశుద్ధాత్మ పొందుకోలే. మరి పరిశుద్ధాత్మ తాకిడితో ఉన్నారు, నింపుడుతో ఉన్నారు. నిజమేనా? తంబురలు కొట్టారు, డాన్సులు చేశారు లేదా? ఎర్ర సముద్రం దాటగానే గంతులు వేశారు. అవునా కదా? చెప్పండి. ఇవన్నీ కామనే ఆరాధనలో, అందరూ వేస్తారు. అవునా కదా? అసలైన పరిశుద్ధాత్మ పొందుకున్నది ఎవరు? యెహోషువ. అందుకే వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? కానాన్లోకి వెళ్ళకుండా యెరూషలేముకి వెళ్ళరు. పరిశుద్ధాత్మ పొందుకోకుండా పరమ యెరూషలేముకి వెళ్ళలే మనం. అందుకే దేవుడు ఈరోజు కోరుకుంటున్నాడు, నీకు మొదట కావాల్సింది వాగ్దానం. ఏంటి ఆ వాగ్దానం? మరి ఎంతమంది పరిశుద్ధాత్మ పొందుకొని రెడీగా ఉన్నారు? మరి పరిశుద్ధాత్మకి ఇవ్వడం మార్గం ఏంటి? పరిశుద్ధాత్మ పొందుకోవాలంటే మార్గం ఏం చెప్పాడు? అపోస్తలుల కాలంలో చెప్పిన మాట ప్రకారంగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ అంత కారణం ఆగిపోయిందంటే ఇప్పుడు ఇక్కడ కారణం మొదలెట్టింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఏంటది?
మీరు మారు మనసు పొంది అందరూ చెప్పాలి నాతో పాటు. అపోస్తలుల 2:38 ఏంటి? మీరు మారు మనసు పొంది పాపక్షమత్వం ప్రతివాడును ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుడు, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును అప్పుడే పొందుకుంటారు. మీరు ఎలా పడితే అలా పొందుకోరు. వాక్యం అదే చెప్తుంది. బైబిల్లో ఎక్కడ చూస్తున్నా 9 చోట్ల రుజువులు ఉన్నాయి. కాబట్టి మనం వాక్య ప్రకారంగా పొందుకున్నప్పుడే పరిశుద్ధాత్మ పొందుకుంటాం. ఆ పరిశుద్ధాత్మ అంటే నువ్వు ఎక్కడికి వెళ్తావు? అప్పుడు నీ కొరకు తలుపు తెరవబడి ఉంటుంది. లోపలికి వెళ్ళిన తర్వాత అంతటా తలుపు వేయబడుతుంది. దేవునికి స్తోత్రం. ఎంతమందికి వాక్యం అర్థమైంది? కాబట్టి మనం ఏం చేయకూడదు, ఫూలిష్ కారణాలు చెప్పకూడదు. ఆరాధన విషయంలో ఆరాధన అంటే ఎవరిని ఆరాధించడానికి వస్తున్నాం? ఎవరిని? నబిల్ గారినా? మీ పక్కన సహోదరునా? ఎవరండి? ఆయన సర్వశక్తి గల దేవుడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఈ మాటలు మీ హృదయంలో దేవుడు దీవించును గాక. గాడ్ బ్లెస్ యు. అందరూ లేచి పడదామండి.